సో ఇది నా పెళ్లి చీర. అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బోపాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఈ వీడియోలో పెళ్ళికి రిలేటెడ్ కొన్ని థింగ్స్ అండ్ అదర్ స్టఫ్ కపుల్ ఆఫ్ డేస్లలో జరిగినవన్నీ కలిపి చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో ముందు నేను బాలికి వెళ్ళి వచ్చాను కదా, వచ్చేసరికి కశ్వికి జలుబైందని చెప్పాను కదా. సో తన కోసం అనేసి హోమ్ రెమెడీస్ లాగా తులసాకులు తెమ్మంటే కిందకి వెళ్తున్నా. సో వచ్చేసరికి ఇల్లంతా వెనకాలంతా క్లీన్ అయిపోయింది. మా పెద్దమ్మ చెట్లు పెట్టింది ఇక్కడ, సో అవన్నీ తీసేసింది. ఎందుకంటే ఇక్కడే పెళ్లి కొడుకు ఈవెంట్, టెంట్ ఇవన్నీ ఇక్కడే ఇస్తారనమాట. సో అన్నీ క్లీన్ చేసేసారు. సో పెళ్లి పనులు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో తులసాకులు తీసుకొస్తే మమ్మీ అది నూరి రసం తీసి తాగిపించింది అనమాట. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫోటో ఇస్తుందా? వీడియో ఇస్తుందా? పాపలు అలా అలా ఎట్లా తాగుతావు? మంచిగా తాగుతుంది. నువ్వు తాగద్దు, నీకు కాదు ఇది, పాపకే పాపకి ఇంటికి తాగుతుంది. సో కశ్వికి సర్ది అయింది. సో జస్ట్ టు బి ఆన్ సేఫ్ సైడ్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. కాళ్ళ దాకా కవర్ చేసి తీసుకుపోతున్నాం, కొద్దిగా చల్లగా ఉందని చెప్పేసి. అండ్ చెవులు, నాకు మెయిన్లీ తన ఇయర్ ఇన్ఫెక్షన్ గురించి కొద్ది టెన్షన్ ఉందన్నమాట, మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని. సో దట్స్ వై మేక్ షూర్ చేసుకుందాం అనేసి హాస్పిటల్కి బయలుదేరినాం, నేను, కార్తిక్, కశ్వి. సో ఇట్లా మేము ముగ్గురం బండి మీద వెళ్ళడం. తను చిన్న ఉన్నప్పుడు వెళ్ళాం, బట్ అప్పుడు తను ఇలా మధ్యలో కూర్చునే స్టేజ్ కాదు. సో ఇప్పుడు తను మధ్యలో కూర్చోబెట్టుకొని వెళ్ళినాం అనమాట. తనకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి కదా చుట్టుపక్కలవి. తను కూడా బాగా ఎంజాయ్ చేసింది ఆ రైడ్ని. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ చూసి ఏం లేదు, జస్ట్ నార్మల్ రెగ్యులర్ కోల్డే, మేబీ వెదర్ చేంజ్ వల్ల దేనివల్ల రావచ్చు అని చెప్పారు. సో అక్కడ నుండి మేము అగైన్ స్టాప్ అయినాం టీ అండ్ స్నాక్స్ కోసం. కూర్చొని తినుకుంటే చాయ్ కావాలంటే చాయ్, నేను దో చాయ్ అంటే దో చాయ్ అని చెప్తాను. తింటావా? అద్దా ఇందులో ఎందుకు వేసిన అని పెట్టింది. అద్దు సరే, ఇందులో వేసేస్తా. జరుపు, ఇందులోకి జరిపేసి తీస్తున్నాయిగో, తీసినాయిగో నీ ప్లేట్లో నీకే ఉంది. ఓకే ఓకే. క్యాబ్ బాగుంది. కశ్వి ఎవరిచ్చారు? అమ్మమ్మన కాదు, అత్త. ఏ అత్త? శ్లోక వాళ్ళ అత్త, శ్లోక అత్త కదా కదా, స్నేహ అత్త. ఏడా బొయ్యి కాడుందా? యుఎస్ లో ఉందా? ఏడా అదే ఏంట్రాలా. సో అక్కడ నుండి తిరిగి ఇంటికి వచ్చేసినాం. నాకేముంటది తెలుసా అమ్మ, వెళ్ళేలోపు నీ చీరలకి వెళ్ళి నాకు నచ్చిన చీర నేను ఒకసారి కట్టుకుంటా. రిక్రియేటింగ్ మై మామ్స్. ఇది అమ్మ, ఇది నేను కట్టుకుంటాను అమ్మ ఒకసారి. నాకు చీర ఎంత ఇష్టం అంటే ఇట్లా నాకు నా పెళ్లి ఇలాంటిది నేను మా మమ్మీ చూసి నేను కొనుక్కున్నా. ఏదమ్మా నా చీరేనే, ఇగో మా మమ్మీ చీర నాకు చూడిగో, నాకు కావాలా మమ్మీ ఇట్లా ఉంది, నాకు ఇట్లా కావాలని చెప్పేసి చూసినా. ఒకసారి మమ్మీ మన ఇద్దరు హరి కూడా ఇట్లాంటివి ఏదైనా ఉంటే మా మమ్మీ మనం అనుకుంటాం కానీ చిన్నప్పుడు మమ్మీని చూసి బాగా మమ్మీ ఇట్లా తయారైంది అట్లా తయారైంది అనుకుంటాం కదా. తయారైంది ఇప్పటికి గుర్తు చేస్తుంది. అమ్మ నువ్వు అట్లా రెడీ అయ్యింది అంటే మస్తు మంచిగా రెడీ అయ్యింది అప్పుడు, మస్తు. ఇక ఈ ఏజ్ వచ్చినాక కొన్ని ఎక్కడ చూడమ్మా, నాకు ఒక గిఫ్ట్ ఏం కావాలని అడుగుతారు పిల్లలు. నేనేం చెప్తా, నా పెళ్లి వీడియో సీడీ లాగా చేయించి మనం చూద్దాం. సీడీ అంటే సీడీ ఇప్పుడు సీడీలు కూడా ఎవరు చెప్తలేరు కానీ పెన్ డ్రైవ్ లో పెట్టిద్దాం. ఇగో నా రిసెప్షన్
ఎంత కొత్త కూడా ఇప్పుడు తీసుకున్న చీరలు మా డాడీ సూపర్ ఉంటుంది. మా డాడీ డాడీ ఏం చేయలేదమ్మా. సరే ఇది కాకపోవచ్చు డాడీ మోడల్ ఇవ్వండి. మా డాడీ ఇగో ఇది నేను యోగి కబోర్డ్ లో పెడితే ఏమైందంటే పై నుంచి వాటర్ దక్క నుంచి వచ్చి ఇట్లా దీని ఒక 7-8 చీరలు ఖరాబ్ అయినా. నేను దీన్ని చూపిస్తా. ఏం తెలుసా, ఇప్పుడు చీరల మీద సేమ్ నచ్చకపోతే ప్రింట్ వేయించుకుంటారు. ఏం చేస్తారంటే దీన్ని డై చేపించేసి దీని మీద ప్రింట్ వేస్తారు అన్నమాట. అంటే ఇట్లా కలంకారీ ఇట్లా ఉండే చేపిస్తారు. ఎంత ఇష్టం తెలుసా ఇగో ఇట్లా కలర్ అంటే అదే అంటున్నా, డై చేసి చేస్తారు. నాకు దీనికి అప్పుడు ఆ టైంలో బనారస్ బ్లౌజ్ ఎందుకు అమ్మా గట్లనే వచ్చినాయి అప్పుడు. ఒకటి స్టైల్ సూపర్ చూసిన ఎంత బాగుంది చీర అప్పుడు. ఏంది 30 ఏళ్ళ బిడ్డ, 31 సంవత్సరం. అక్కడక్కడ పాడైందిరా లోపల పెట్టి 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 చీరలు మంచిగా మెయింటైన్ చేయాలి. బట్ట ఏమన్నా బాగుంటాయి అసలు. ఇప్పుడు కావాలన్నా 50,000 పెట్టి దొరకదు చీర. ఒకసారి నేను మంచిగా మేకప్ వేసుకొని నీ ఫోటో నేను రిక్రియేట్ చేస్తాను. ఫోటో లాగా గిన్నె పెట్టుకొని గిట్ల పెట్టుకొని పూల చేయడ మళ్ళీ ఏ పూల చేయడం చామంతి పూలు. అప్పుడు నాకు అట్లా వేసి నేను ఇంకా నేను రెడీ అయ్యేది వీడియో ఉన్నది. నేను రెడీ అయ్యేది వీడియో ఉన్నది. ఆ వీడియో చూస్తే నాకే అండ్ పెళ్లి బట్టలు నేను ముందు కూడా చెప్పిన మా చెల్లి పెళ్లి కోసం చాలా ప్రిపరేషన్స్ అయ్యింది. నాకు బాగా హెక్టిక్ అయింది. సో ఈసారి ఇండియా ట్రిప్ కోసం నేను ఏం ప్రిపేర్ అవ్వాలి. రాజు పెళ్లి ఫిక్స్ అయినా కూడా నేను ఏ కొత్త చీర ప్లాన్ చేసుకోలేదు. ఉన్న చీరలన్నీ ఏదో ఒకటి కట్టుకుందాం అనుకున్నా. నా చీరలన్నీ కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరే పెట్టేయాలన్నమాట. సో ఆ చీరలన్నీ చూస్తున్నాం ఇక్కడ ఏం వేసుకోవాలి అని చెప్పేసి నేనైతే నా పెళ్లి చీర కట్టుకుందామని ఫిక్స్ అయినా. అండ్ అదర్ ఈవెంట్స్కి కూడా ఉన్న చీరలలో కట్టుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. పడుతుందమ్మా కొద్దిగా ఒకటే ఇప్పాలంతే, గింత దాకుండా పడుతుంది అనుకోలే. ఒక్కొక్క తిప్పాలి కానీ మగ్గం వర్క్ మంచిగా ఉందా, నీట్ ఉందా, కలర్ నీట్ ఉందా, కలర్ వేయిందా, డల్ ఉందా ఏమన్నా వేసుకో. కలర్ వేయినా చేసిన ఒక పెన్ వేసింది పోషమ్మ నాడు కట్టింది 2 సార్లు. పెళ్లి బ్లౌజ్ వాళ్ళ ఎతికి అప్పుడు డిజైన్లు. సో ఇది నా పెళ్లి చీర. ఇప్పుడు మా తమ్ముడు పెళ్లికి కట్టబోతున్నా తిరిగి. ఇది నా పెళ్లి మగ్గం వర్క్ బ్లౌజ్. కానీ డల్గా అనిపిస్తుందిరా నాకు. మంచిగా ఉందా మగ్గం వర్క్? మంచిగా ఉందా? ఓకే. సో ఈ చీర కడదాం అనుకుంటున్నా. అండ్ మా డాడీకి కూడా అన్ని పనులు అంటే ఫాదర్ రోల్ చేసే ప్రతి పని ఇంకా డాడీయే చేయాల్సి వచ్చింది. పెద్దనాన్న లేరు కాబట్టి అండ్ మా ఇంట్లో ఉన్నారు కాబట్టి. అండ్ వాళ్ళని మా ఇంట్లోకి మూవ్ అవ్వమని చెప్పింది కూడా మేమే అన్నమాట. అంటే వాళ్ళు వెమ్లవాడకి మూవ్ అయినప్పుడు మా ఇంటి దగ్గరలో ఉన్నారు. సో అక్కడ నుండి మాకు ఇంటి కిందకి రండి, ఎందుకంటే రాజుకి ఎవెన్చువల్లీ పెళ్లి చేయాల్సి వస్తే ఒక ఇల్లు అనేది ఉండాలి. సో అట్లా వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉన్నారు. దానివల్లనే ఇంకా డాడీకి ఇంకా కంప్లీట్లీ మా తమ్ముడి పెళ్ళి ఉదయ పెళ్ళి లాగానే అయిందనమాట. డాడీకి మమ్మీకి అన్ని పనులు ఉండే. ఏంటి డాడీ బ్యాండ్? ఏం బ్యాండ్? సప్ అంటే 2, 4, 6 అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి మన అబ్బాయి చేసేటప్పుడు అది కొట్టేది. ఇప్పుడు కుమ్మరం నుంచి పోతాం తీసుకొస్తాం అవి అంతే. మమ్మీ గవన్నీ చేసినప్పుడు నేను లేనా కుమ్మరోళ్ళు కుండలు తీసుకొచ్చినప్పుడు హరి పెళ్ళప్పుడు కుమ్మరోళ్ళ కుండలు ఎవరు తీసుకొచ్చారు? నువ్వును బండ్లో పోయి తీసుకొని వచ్చేసారు అంతేనా? అంటే ఇప్పుడు ఎవరు తెస్తారు? బావా అంటే కార్తికే కదా. ఏమంటే నేను చెప్తున్నాడు రాజుకి, రాజు ఏం పని ఉన్నా చెప్పు నాకు, నేను చేస్తా. మా బాబాయ్ వేయండి కదా. ఓ పొద్దున పోతారు కదా, ఆ రోజు పొద్దున పోయి చేస్తారు కదా. ఓకే 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 సరే. ఇప్పుడు ముచ్చట ఏం చెప్పినా, పెళ్ళైనా ఇంట్లో సంవత్సరం దాకా చట్నీలు పట్టద్దు. సో నువ్వు లాస్ట్ ఇయర్ అంతా పెట్టలేదు బికాజ్ బిడ్డ పెళ్లి చేసినావు. సో ఈ గ్యాప్ లో ఇప్పుడు పెట్టుకోకపోతే మళ్ళా సంవత్సరం పెట్టద్దు. ఇప్పుడు
ఇప్పుడు పెడితే పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకోవచ్చు మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు పెడితే పెళ్లి ముందు పెడితే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇది. ఆహా. ఇప్పుడు పెట్టకపోతే మన సంవత్సరం అయినా పెట్టచ్చు. ఆహా. పెళ్లికి ముందంటే 2 రోజుల ముందనే ఉందా? అదే ఈ వారం ముందు ఆహా. అందుకే మా మమ్మీ ఇప్పుడు తొక్కు చేస్తున్నా. పెద్దమ్మ అది పెట్టింది మామిడికాయ ఇవాళ నేను ఇక్కడ నిమ్మకాయ పెడుతుంది. ఇదేం కాన్సెప్ట్ మరి కొత్తగా? ఏమో అట్లా కొత్తగా కాదు బిడ్డ, ఎప్పటి నుంచో చెప్తారు. అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రాజు వాళ్ళ ఓన్ సిస్టర్ మా స్వప్నక్క, మా సప్పి అని చెప్తాను కదా వీడియోలలో. వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కని బావని ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడేసి వద్దామని. మా గొప్పలందరూ ఇంకా అదృష్టం అన్నమాట. ఎందుకు మా బాగా వండొచ్చు, కార్తీక్ వండొచ్చు, మధుకు వండొచ్చు, మధు వండొచ్చు, ఉదయ్ చేస్తాడు, మస్తు చేస్తాడు. మస్తు చేస్తాడు, బాగా చేస్తాడు మాట. మా పిల్లలు కూడా చేస్తామంట. ఇవాళ అలవాటు మా చిన్న అయితే నేను అడుగు మొత్తం పనంతా చేసి పెట్టు. తరుణ్ లేడు కదా ఎక్కువ, మాతో పెద్ద డాడీ చేయకపోవచ్చే, పిల్లలందరూ చేయాలని నేర్పించారు. సో ఇది అక్క వాళ్ళ ఇంటి ముందట. మా మమ్మీకి ఎక్కడ పూలు కనిపించిన ఫస్ట్ దేవుడికి పెట్టాలన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు దింపుతున్నారు. మా అక్క వాళ్ళది రుద్రారం. 30 గ్రామాలు అని అప్పుడు వాగులో వెళ్ళిపోయినాయి కదా, అట్లా వీళ్ళకి ఈ ఏరియాలో ఇచ్చారన్నమాట. సో ఒక కాలనీ లాగా మంచిగా అనిపించింది. అంటే ఒక స్ట్రక్చర్డ్ వైజ్ ఇల్లు కట్టుకొని ఉన్నారు. అండ్ అక్క వాళ్ళ ఇంటి ముందే మాకు తెలిసిన అక్కయ్య మా మమ్మీ దగ్గర, ఈ అక్కయ్య ఇయర్స్ బ్యాక్ నేను చిన్న ఉన్నప్పుడు మిషన్ నేర్చుకుంది అనమాట. మా మమ్మీ నేర్పిస్తుంది కదా, నేర్చుకుంది. ఆ బ్యాచ్ అంటే నా పర్సనల్ ఫేవరెట్. బ్యాచ్లుగా నేర్చుకున్నారు. ఆ పర్టికులర్ బ్యాచ్ మాత్రం వెరీ క్లోజ్ మాకు. సో అక్క వాళ్ళది మా స్వప్నక్క వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ అత్తయ్య వాళ్ళది. అండ్ వాళ్ళు మల్లన్న పట్నాలు చేసుకుందాం అనేసి ఇల్లంతా క్లీన్ చేస్తారు, ముగ్గులు వేస్తారు. ఇదంతా వేస్తుంటే నాకు నా చిన్నతనం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు రామరావుపల్లిలో మల్లన్న పట్నాలు వేసినప్పుడల్లా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఆ మెమరీ గుర్తొచ్చింది అన్నట్టు. నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళినాం. సో హియర్ వి ఆర్ ఫర్ పెళ్ళి బట్టల షాపింగ్. నేను మొన్న రాజుది పోయి తీసుకున్నా కానీ అమ్మాయి వాళ్ళ అమ్మకి కాలు కడిగినాయి అవన్నీ తీసుకోవడానికి వచ్చినాం. సో వీఆర్ థింకింగ్ విల్ టేక్ సేమ్ శారీస్. ఏది అన్నది ఇంకా ఫిక్స్ కాలే, సేమ్ కైండ్ ఆఫ్ శారీస్ అని అనుకుంటున్నాం. అమ్మాయిలం మేము 5 అమ్మాయిలం. బొప్ప ఫ్యామిలీలో 3 మా డాడీ పెద్దనాన్నలు, వాళ్ళకి మొత్తం 5 అమ్మాయిలు. వాళ్ళందరికీ ఓడిబియ్యాలు, వాళ్ళకి బట్టలు, ప్లస్ మా అత్తలకి 2 కూతుర్లు. సో వాళ్ళకి మొత్తం 7 ఓడిబియ్యాలు ఉన్నాయన్నమాట. వాటికి రిలేటెడ్ బట్టలు, వాళ్ళకి పెట్టే చీరలు, ఇంకా అన్నీ ఉంటాయి కదా ఫ్యామిలీలో అందరికి పెట్టేటి, అవన్నీ అలాంటివన్నీ కొనడానికి, ప్లస్ మా స్వప్నకి, మా మమ్మీకి, వీళ్ళందరికీ షాపింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ వెళ్ళారు. నేను బిజీగా ఉన్నా అని చెప్పేసి మార్నింగ్ నుండి రాలేదు. వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో పోయారు. నేను సాయంత్రం 4కి వెళ్ళినా. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో అనుకున్నప్పుడు పోయినా కానీ ఆల్మోస్ట్ 9 అయింది. స్టిల్ ఇంకొన్ని పెండింగ్ ఉండే అన్నమాట. అసలు అమ్మాయిలము అందరం, ఎస్పెషల్లీ మమ్మీస్ అక్కలు అందరం కలిసి షాపింగ్కి పోతే ఎంత టైం ఉన్నా సరిపోదు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, కపుల్ ఆఫ్ డేస్లలో జరిగింది. మా కశ్వమ్మకి చెవులకి కమ్మలు మేము గన్ షాట్ చేయించినాం. కానీ అట్లా చేయించకండి అని నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పిన. ఎందుకంటే గన్ షాట్ చేసినప్పుడు వాళ్ళు కొన్న వాటికి ఎలా అయితే వెనకాల ప్లాస్టిక్ది ఇలా దిమ్మెలాగా పెట్టేసి కుచ్చుతుందో అట్లా పొడుగ్గా ఇట్లా స్క్రూ లేకుండా ఉన్నవి కుచ్చుతుండే, స్క్రూ ఉన్నవేమో ఊకే స్క్రూ ఊడిపోతుండే. గన్ షాట్తోనే అది రాంగ్. అది కాకుండా ట్రెడిషనల్ వేలో మనము వాళ్ళు ఇలా తీగతోని కుచ్చితని ముడేసేస్తారు కదా, అలా అయితే ఈ చిన్న పిల్లల స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు కుచ్చదు, వెనక్కి స్క్రూ లాగా ఉండదు కాబట్టి ఊకే అది లూజ్ అయితే టైట్ చేయడం అనేది ఉండదు. సో అట్లా చేపిద్దామని చెప్పేసి ఇలా ఇవేంటంటే ఇట్లా పొడుగ్గా చేసిరు, వీటిని చెవులో పెట్టేసి వెనకాల ముడేసినలాగా ఇట్లా తిప్పి పెడతారనమాట. సో కరెక్ట్గా చెవుకి అతుక్కున్నట్టు మంచిగా ముందుకుంటుంది, లూజ్ అవ్వదు, ఏమవ్వదు అని చెప్పేసి ఇది చేయించుదామని పెట్టిద్దామని లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడే అనుకున్నా. కానీ అప్పుడు టైంకి అందలేదు. సో పెట్టించకుండానే వెళ్ళిన. కొన్నయే ఉన్నాయి ఇన్ని రోజులు కూడా. సో ఇప్పుడు ఇండియాకి రాగానే ఫస్ట్ అది చేపిద్దామని చెప్పేసి అంకుల్ని చేయమంటే చేసిరు. సో మేము కశ్విన్ తోలుకొని నేనే షాప్కి వెళ్ళేసి వెనకాల పెట్టిపిచ్చి తిప్పిపించిన. ఏం బాగా ఏడుస్తుంది అనుకున్నా నేను ఏదైనా చేస్తుందేమో అనుకున్నది అవ్వదు, ఇదేం అవ్వదులే అనుకున్నది అవుతుంది అనిపిస్తుంది. ఏడవలేదు, మంచిగా పెట్టించుకుంది. సో చెవులు కుట్టించే వాళ్ళు మీ పిల్లలకు కుట్టించేదే ఉంటే మాత్రం గన్ షాట్కి అయితే ప్రిఫర్ చేయకండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ట్రెడిషనల్
ట్రెడిషనల్ వేలో పోయిందే నయ్యం, వెనకాల ముడేపిచ్చింది నయ్యం. ఈ స్క్రూల కంటే కూడా ప్లాస్టిక్కి వెనక్కి కుచ్చుకునే వాటికంటే కూడా దిస్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్ అనిపించింది. సో ఇట్లా లాస్ట్ ఒక జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఇవన్నీ థింగ్స్ జరిగినాయి అనమాట. ఇంకా మెయిన్ పెళ్లి పనులు అవన్నీ నెక్స్ట్ వీడియోలో, పెళ్లి థింగ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. సో మేక్ షూర్ టు వాచ్ దెమ్ యాజ్ వెల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.